బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు 2 అంశము మేలు కలుగుటకై వాక్యము రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ సృష్టిలోని సమస్తము కేవలం మనిషి కోసమే దేవుడు చేశాడు. భవిష్యత్తులో మనిషికి ఏమేమి అవసరం అవుతాయో వాటన్నిటినీ ముందుగానే సిద్ధం చేసి ఆ తర్వాతనే మనిషిని సృజించాడు. నాకు పలానాది ఉంటే బాగుండేది అని మనిషి అనుకోడానికి లేని విధంగా అవసరానికి మించి కూడా ప్రతి ఒక్కటి చేశాడు. దేవుడు చేసిన ప్రతి ఒక్కటి మనుష్యులు అనుభవించడానికే. అయితే దేవునికి అవిధేలైనవారు దేవుని సృష్టిని అనుభవించలేరు. మనుష్యుల మేలు కోసం సృష్టించిన ప్రతిదీ వారికి కీడుగా మారుతుంది. ప్రతి ఒక్కరూ తమకు మేలు జరగాలని కోరుకుంటారే తప్ప కీడు జరగాలని కోరుకోరు. మనుష్యులు స్వతహాగా స్వార్థపరులు కాబట్టి ఇతరుల నుండి ఆశిస్తారే తప్ప ఇతరులకు ఏదైనా చెయ్యాలని అనుకోరు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. కీర్తనలు 14:3. ఒకవేళ ఎవరైనా ఇంకొకరికి మేలు చేస్తే వారి నుండి ఏదైనా ఆశించి చేస్తారే తప్ప స్వభావరీత్యా చెయ్యరు. దేవుడొక్కడే మనుష్యులకు మేలు చేసే స్వభావము కలిగినవాడు. దేవుణ్ణి ప్రేమించేవారికే ఆ స్వభావము వస్తుంది తప్ప దేవుణ్ణి ఎరుగని వారికి ఆ స్వభావము ఉండదు. ఈ సృష్టిలో చేయబడిన ప్రతి ఒక్కటి మనుష్యుల కోసం, వారి మేలు కోసమే దేవుడు చేశాడు. వాటిని దేవుడు తనను ప్రేమించే వారి కోసం దాచిపెట్టాడు. దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే వాటిని కనుగొనగలరు. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనలు 31:19. దేవుడు మన కోసం సిద్ధపరిచిన మేలులు మనం పొందుకోవాలంటే ఆయనయందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా ఆయనను ప్రేమించే వారికి అనుకూలంగానే జరుగుతాయి. ఒక్కోసారి మనకు మేలు జరిగే క్రమంలో మొదట్లో మనకు అనుకూలంగా అనిపించకపోయినా అంతిమంగా మాత్రం మేలు జరుగుతుంది. కరువు బారి నుండి యాకోబు కుటుంబాన్ని రక్షించడానికి యోసేపును ఐగుప్తు దేశానికి పంపించేటప్పుడు ప్రతిదీ ప్రతికూలంగానే జరిగాయి. యోసేపును కొట్టడం, గుంటలో పడేయడం, ఇష్మాయిలీలకు అమ్మేయడం, యోసేపు చనిపోయాడని యాకోబుతో అబద్ధం చెప్పడం, యోసేపును ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మడం, పోతీఫరు భార్య వలన జైలు పాలవ్వడం ఇవన్నీ ప్రతికూలంగానే జరిగాయి. కాని చివరకు యోసేపు తన అన్నలతో, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అని ఆదికాండము 50:20లో చెప్పటం గమనించగలము. ఆయనను ప్రేమించే ఆయన బిడ్డల గురించి దేవుడు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. ప్రపంచంలో ఎలాంటి విపత్తర పరిస్థితులు ఉన్నప్పటికీ వాటి వలన తన బిడ్డలకు కీడు జరగనీయకుండా కాపాడుతాడు. కీడును సైతము మేలుగా మార్చగల దేవుణ్ణి మనం ప్రేమిస్తే సమస్తము మన మేలు కొరకే జరుగుతాయి. మరి దేవుణ్ణి ప్రేమించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీవు మా కొరకు దాచియుంచిన మేలును పొందుకొనున్నట్లు నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.